చిట్టు పునుగులు అల్లం పకోడీ వేడివేడిగా. హాయ్ అండి అందరికీ. నేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. మా అమ్మాయి వచ్చి అల్లం తీసి పక్కన పెట్టింది. ఎందుకమ్మా పక్కన పెట్టామంటే, అమ్మ వర్షం పడుతుంది కదా, అల్లం పకోడీ చేయమ్మ కొంచెం మా కోసం అన్నది. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ చేస్తాను, మీరు కూడా చూడండి. పకోడీ కోసం అయితే అల్లాన్ని ఇలా దంచి తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఏమో ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పసుపిండి మా అబ్బాయి శనగపిండితో చేసింది ఏవి తినడు, అందుకని వాళ్ళ కోసం లాస్ట్లో పునుగులు వేస్తాను అనమాట. కొద్దిగా వంట కూడా వేసి కలుపుతున్నాను. అయితే కాగిపోయింది. పిల్లలకే కాదు కానీ ఈ వర్షంలో వేడివేడి పకోడీలు తింటే మాత్రం మంచి భలే ఉంటుంది కదండి. అండి పకోడీలు ముందు వేయించినవి కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం అన్నీ కలిపి. ఇప్పుడు ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పకోడీ అయితే అయిపోయినాయండి. ఇక మా బాబు కోసం పునుగులు వేయాలి. కరెక్ట్గా పునుగులు వేసే టైంకి మా అబ్బాయి ఇచ్చాడు. వాడు తీస్తున్నాడు అనమాట ఇప్పుడు వీడియో. వాడి కోసం వాడే తీసుకుంటున్నాడు చిట్టు పునుగులు. వాడికి చాలా ఇష్టం ఇవి. మీకు కూడా ఇవి ఇష్టం ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇష్టం లేని వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పకోడీ వేసినప్పుడు నేనే వీడియో తీసుకున్నాను, అందుకనే పూర్తిగా తీయలేదు అది వీడియో. కానీ అవి ఎలాగో అందరికీ తెలిసినవే కదా, అందుకోసమని అవి ఫుల్గా తీయలే. ఇప్పుడు ఈ ఒకసారి తీసేసుకుందాము, మళ్ళీ ఇంకొకసారి వేసాక మళ్ళీ వేస్తాను. బిస్కెట్స్ డాడీలు ఇది నీకోసమే కదా చేస్తున్నాను, మరి ఎందుకు విసిగిస్తావు? కొంచెం కానవలసిందమ్మా. లేదురా మళ్ళీ వేస్తాను, అప్పుడు మంచి కలర్ వస్తాయి. ఓకేనా? ఓకే, ఆప్షనా? ఆప్షన్. ఇవి కూడా అయిపోయినాయండి. చిట్టు పునుగులు అల్లం పకోడీ వేడివేడిగా. పునుగులు అయితే చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ వర్షంలో. వాళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ.